యాదగిరిగుట్ట ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. లక్షల విలువైన డాలర్లు మాయమయ్యాయి. ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి డాలర్లు మాయమైనట్టుగా సమాచారం. వాటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుంది. ఇక ఆడిట్ చేసే సమయంలో డాలర్లు మాయమైనట్టుగా అధికారులు గుర్తించారు. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరోసారి అధికారుల చేతివాటం అయితే కలకలం రేపుతుంది. ప్రచార శాఖలో విక్రయించేటువంటి బంగారం, వెండి డాలర్లు మాయమైనట్టు కూడా అధికారులు ధృవీకరించారు. దాదాపు 22 లక్షల విలువైనటువంటి ఆలయ సంబంధించిన డాలర్లు మాయమైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ కుంభకోణంకు సంబంధించి ఆడిట్ లో ఇదంతా కూడా చేతివాటం వెలుగు చూసినట్టుగా తెలుస్తా ఉంది. ఆలయంలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి పనేనని అనుమానం అయితే వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు కూడా ఎవరి పని అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా అధికారులు అయితే గుట్టు విప్పలేదు. రహస్యంగా విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల ప్రసాదాల అమ్మకాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రసాద తయారీ కేంద్రంలో కూడా చింతపండు, అంటే ఆ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులే చింతపండుతో పాటు ఇతర సామాగ్రిని ఎత్తుకుపోయినట్టు కూడా అప్పట్లో వార్తలు అయితే కలకలం రేపాయి. ఆ విచారణ సంబంధించి కొంతమంది బాధ్యులను చేసి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. తాజాగా కూడా ఇటు ప్రచార శాఖలో విక్రయించినటువంటి బంగారం, వెండి డాలర్లు మాయమయం కావడంతో కూడా ఇటు ఈ ఘటనపై కూడా సీరియస్ గా ఉన్నతాధికారులు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఘటనపై విచారణ చేసి ఎవరు బాధ్యులు చేస్తారనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. మొత్తానికైతే నిత్యం ఇంటి దొంగల చేతివాటలతో ఆలయ ఆదాయానికి కూడా భారీగా గండి పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు చాలా శాఖకు సంబంధించి ప్రసాదాల విక్రయ శాఖ కావచ్చు, ఇటువంటి ప్రచార శాఖ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించిన ఇతర శాఖలకు సంబంధించి కూడా భారీ ఎత్తున ఉద్యోగులే అవకతవకలకు పాల్పడుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ రోజు ఆలయ ఈవో బాధ్యతలు ఈ రోజు చేపట్టారు. ఈ రోజు ఆయన విధుల్లో చేరిన రోజే ఈ చేతివాటం బయటపడడంపై కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. కొత్తగా జైన్ అయినటువంటి ఈవో ఈ ఇంటి దొంగల వ్యవహారంపై ఎలా స్పందిస్తారు, వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. విద్దు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.